తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకి ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. స్లాట్ లీడర్ గా 6 గంటల స్లాట్ లో గుప్పెడంత మనసు సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. మొత్తానికి కథలో రిషి రీఎంట్రీ అనేది వచ్చేసింది. రిషిని వసుని రిషి ఇద్దరు చూసుకున్నారు. వసు రిషిని చూడగానే సంతోషంతో వెళ్లి హక్ చేసుకుంటుంది. రిషిని అదే సమయంలో రౌడీలు కొట్టబోతే వసు వాళ్ళకి అడ్డుగా నిలబడి దెబ్బలు తింటుంది. అలా వసు తల మీద రౌడీలు కొడతారు. దాంతో వసు స్పృహ తప్పి పడిపోతుంది. అయితే ఇక్కడ షాకింగ్ ఏంటంటే, మేడం లేవండి, మీకేమైంది అంటూ రిషి అంటాడు. అంటే రిషి వసుధారని గుర్తించలేదు. ఇంతకీ వచ్చింది రిషినేనా లేదా రిషి పోలికలతో ఉన్న మరో వ్యక్త అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిందే. కాకపోతే కథని మరి అంత మలుపు తిప్పుండరు అనే అనిపిస్తోంది. ఖచ్చితంగా రిషి గతం మర్చిపోయి ఉంటాడు అనే తెలుస్తోంది. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో చూడాలి. గుప్పెడంత మనసు సీరియల్లో మళ్ళీ కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యాయి. ఇక రిషి ఇంట్లో ఒక పెద్దావిడ ఉంటుంది. ఆ పెద్దావిడ క్యారెక్టర్ లో ప్రముఖ నటి రాధా ఎంట్రీ ఇచ్చారు. రాధా చాలా తెలుగు సీరియల్స్ లో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. చీలాసౌ స్రవంతి సీరియల్లో నందకిషోర్ కి తల్లి క్యారెక్టర్ లో ఈమె అందరికి సుపరిచితురాలే. ఇంకా ఈ సీరియల్లో వినీత వల్లభరపు కూడా ఎంట్రీ ఇచ్చారు. సరోజ అనే క్యారెక్టర్ లో రిషిని బావా అంటూ పిలుస్తూ ఈ కొత్త క్యారెక్టర్ ఒకటి కథలో ఎంటర్ అయింది. ఇక రిషికి ఫ్రెండ్ గా మరొక క్యారెక్టర్ ని కూడా కథలో ప్రవేశపెట్టారు. ఈ కొత్త క్యారెక్టర్స్ రాకతో గుప్పెడంత మనసు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి? గతం మర్చిపోయిన రిషికి మళ్ళీ వసుధార ఎలా గతాన్ని గుర్తుకు తీసుకురాబోతోంది? ఇక కథలో ఎలాంటి కీలకమైన మలుపులు ఉండబోతున్నాయో సాయంత్రం 6 గంటలకి గుప్పెడంత మనసు సీరియల్ ని మిస్ కాకుండా చూడండి.